హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ రెడింగ్ టోన్ అప్లికేషన్. మరి ఈ యాప్లో లాగిన్ అవ్వడం కోసం మనం ముందుగా సైన్ అప్ అవ్వాలా. దానికోసం మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కిందన పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయినట్టు మనకి యాప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక నుంచి మనం ఇక్కడ చూడండి, డిపాజిట్ అనే ఆప్షన్ ఉన్నది కదా. ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళిన వెంటనే మనం మినిమం డిపాజిట్ అనేది ఇక్కడ చూసినట్టుగా 100 రూపాయల నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ 2 డిపాజిట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సైట్లో కానీ తీసుకెళ్తుంది. దాంట్లో ఏంటంటే మీరు స్కానర్ ద్వారా కానీ జీపే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు అమౌంట్ అనేది కట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక మీకు పక్కన చూడండి విత్డ్రా అనే ఆప్షన్ ఉన్నది కదా. ఇక్కడ మీరు విత్డ్రా అని కొట్టిన వెంటనే మీకు అమౌంట్ అనేది ఏ బ్యాంకులో అయితే మీరు అమౌంట్ పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, మీ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేసి కన్ఫర్మ్ కొడితే ఆ బ్యాంక్ అకౌంట్లో మీ అమౌంట్ అనేది విత్డ్రాలో అనేది అవ్వడం జరుగుతుంది. ఈ పక్కన టీమ్స్ అనే ఆప్షన్ ఉన్నది కదా. ఈ టీమ్స్ అనేది నొక్కిన వెంటనే మీకు ఇది చైన్ సిస్టమ్ కాబట్టి మీరు ఎంతమందిని అయితే మీరు మీ చైన్లోకి మీ రిఫరల్ ద్వారా లింక్ చేసుకుంటారో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మెసేజ్లు అనే ఆప్షన్ ఉన్నది కదా. ఈ మెసేజ్ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు వాళ్ళతో కన్వర్టేషన్ మెసేజ్లు అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఓకే, ఈ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మీరు ఎవరినైనా కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ మీ రిఫరల్ ద్వారా జాయిన్ చేసుకోవచ్చు. మీరు అలాగా ఒక 5 గంటల రిఫరల్ చేస్తే కనుక 50 రూపాయలు వస్తుంది. 10 మందిని చేస్తే 150 వస్తుంది. 50 మందిని చేస్తే 700 వస్తుంది. అలా కాకుండా 100 మంది చేస్తే 2000 వస్తుంది. ఆ విధంగా ఇక్కడ చూపించిన ప్రకారం మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉన్నది కదా. అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి మీరు చూడండి మంత్లీ, డైలీ, యాక్టివిటీ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ మనం మంత్లీలోకి వెళ్దాం. ఫస్ట్ మంత్లీలోకి వెళ్తేనే మీరు 400 పెట్టి రీఛార్జ్ చేసుకుంటేనే ఇక్కడ 140 రూపాయలు వస్తుంది డైలీ. అది ఎన్ని రోజులు అంటే 30 రోజులు వస్తుంది. అలాగే 4200 అనేది వస్తుంది. అలా కాకుండా కిందన 397 రూపాయలు ఉంది కదా. అంత రీఛార్జ్ చేసుకుంటే కనుక 138 రూపాయలు వస్తుంది. అలా 45 రోజులు వస్తుంది. మొత్తం 6220 రూపాయలు అనేది వస్తుంది. అది 45 డేస్ వస్తుంది. ఇక్కడ డైలీలోను 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 200 వస్తుంది 1 డేలోను. అలా కాకుండా 200 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 5 డేస్కి 70 రూపాయలు చొప్పున రోజుకి 350 రూపాయలు అనేది వస్తుంది. ఇది 5 డేస్ తర్వాత వస్తుంది. అలాగే కింద చూపించిన ప్లాన్ చూడండి. అలాగా కింద మొత్తం అన్ని ప్లాన్లన్నీ కూడా మనకి ఎన్ని డేస్ అయితే ఉన్నదో అన్ని డేస్ పూర్తి అయిన తర్వాతే వస్తాయి మనకి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ యాక్టివిటీస్లోకి వెళ్తేనే 890 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తేనే 358 రూపాయలు వస్తుంది డైలీ. అలా 37 రోజులు ఇస్తాడు మనకి. మొత్తం 13,000 చిల్లర వస్తుంది. అలా కాకుండా 2000 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక 59 రోజులకి రోజుకి 777 రూపాయల చొప్పున మొత్తం 45,000 వరకు వస్తుంది. అది అన్ని రోజులు మనకి యాప్ పనిచేస్తూ వస్తుంది. మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంబోర్డ్ అని చెప్పేసి ఉన్నది కదా. దాంట్లోనూ ఇక్కడ మీరు చూసిన వెంటనే ఇక్కడ సర్వేలు చెప్తున్నాడు. ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్ ఉన్నది చూడండి. ఈ రూల్స్లో క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్లు గట్టా పడ్డ స్క్రీన్ షాట్ పెడితే మీకు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఇస్తారు. అలా కాకుండా ఈ యాప్ కోసం మీరు ఏదైనా రాస్తే కనుక 5 రూపాయల నుంచి 500 వరకు ఇస్తారు. అది మీరు రాసి దాన్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ని బట్టి వాళ్ళ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని ఉన్నారు కదా. పబ్లిష్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రాయాలనుకుంటే కనుక ఇక్కడ వాళ్ళ కోసం కంటెంట్ రాయొచ్చు. లేదంటే మీరు ఫోటోలు పెట్టాలనుకుంటే ఆ ప్లస్ గుర్తు ద్వారా ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మై అకౌంట్స్ అని ఉన్నారు కదా. ఈ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ కానీ లేదంటే కనుక ఇక్కడ మీరు విత్డ్రాలు, డిపాజిట్లు, మీ డీటెయిల్స్ కానీ లేదంటే మీ ఆర్డర్ డీటెయిల్స్ కానీ అవన్నీ చూపిస్తుంది. ఇక నుంచి హోమ్లోకి వచ్చేయండి. ఇక్కడ చూడండి మనకి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఇక్కడ ఫాలోను కొట్టిన వెంటనే ఇక్కడ మన వాళ్ళ యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఏమైనా కొత్త యాప్లు ఇచ్చినా కానీ అవి లేదంటే వాళ్ళ డిపాజిట్లు కానీ అన్నీ చూపిస్తారో అవి ఏంటంటే వాళ్ళ యాప్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు శత ప్రయత్నాలు అనేవి చేస్తారో అవి చూసి పూర్తిగా మోసపోకండి. ఇది మనకి ఇక్కడ చూసిచ్చినట్టుగా 35 రోజులు, 59 రోజులు ఇలా చూపిస్తున్నాడు. ఇన్ని రోజులు అనేది మనకి యాప్ అనేది
వర్కౌట్ అవుతుందో అనేది మనం చెప్పలేము. మీరు ఎంతమంది డిపాజిట్ చేస్తే వాళ్ళకి వచ్చిన లాభాలను బట్టి యాప్ అనేది నడుపుతాడు. కాబట్టి అన్ని రోజులు ఉంటుందో ఉండదో మనం చెప్పలేము. కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా తెలుసుకోకుండా చేయకండి. ఒకవేళ ఇక్కడ మీరు చేయాలనుకుంటే కనుక అది మీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలాగంటే మీరు ఇక్కడ డైలీలోకి వెళ్ళారంటే కనుక ఇక్కడ మీకు డైలీలో అయితే కనుక 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 200 వచ్చేస్తుంది. అలా కాకుండా 50 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 5 రోజులే కాబట్టి వచ్చేస్తుంది. మీరు అలాంటి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.